హాయ్ అండి, వెల్కమ్ టు మై ఏఎస్ఎస్ఆర్ ఛానల్. పల్లీల చట్నీ చేసే విధానం అండి. నేను కప్పు శనగకాయ పప్పులు తీసుకుంటున్నానండి. హాఫ్ కప్పు మంచిపప్పులు తీసుకుంటానండి. సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకుంటానండి. ప్యాన్ పెట్టుకొని శనగకాయ పప్పులు ఇలా ఫ్రై చేసుకుంటానండి. బాగా మగ్గుతాయండి. కాస్త కలర్ వచ్చిన తర్వాత వేయించుతూనే ఉండాలి. ఇలా కలర్ వస్తాయండి. అప్పుడు పక్కన దించి పెట్టుకొని మంచిపప్పులు వేసుకొని అవి వేయించుకోవాలి. అవి కూడా అలానే సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకొని అవి వేయించుకోవాలండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని అన్నిటినీ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. వీటిల్లోనే హాఫ్ ఆనియన్ కూడా వేసుకుంటానండి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు చిటపటలాడే వరకు ఉంచుకొని ఇలా చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కాస్త మగ్గనిచ్చి తర్వాత చట్నీ తిరగబోసుకోవాలండి. బాగా రుచిగా ఉంటుంది. చట్నీ మనం పలుచగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు, చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. చూడండి, బాగుంది కదండి. చట్నీ కాస్త వేడి, ఎక్కువ కూడా సెగబెట్టుకోకూడదండి. కాస్త వేడైతే చాలు, పచ్చివాసన పోయేంత వరకు ఉంటే చాలండి. బాగుంది కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.